హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఇప్పుడు పైనుండి టెర్రస్ మీద నుంచి 2 రకాల బచ్చల కూరలు తీసుకొచ్చాను. పప్పు బచ్చలి వేద్దామని ఈరోజు. తర్వాత కరివేపాకు కూడా తీసుకొచ్చాను. తర్వాత కొంచెం పుదీనా తీసుకొచ్చాను. కరివేపాకు ఇలాగా కాస్త గ్రీన్ కలర్లో లేకుండా ఇలా లైట్ షేడ్ వచ్చేస్తుంది. అంటే దానికి సరైన పోషకాలు అందట్లేదు అని నాకు అర్థమైంది. ఇంకా కేర్ తీసుకుంటాను. ఇప్పుడు పప్పును బచ్చలి వేస్తాను, రెసిపీ చూపిస్తాను మీకు. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పప్పు బచ్చలి వేస్తున్నాను. ఆ రెసిపీలోకి వెళదాం. ఓకేనా. నేను ఏం చేశానంటే, ముందు పప్పు 1 కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని 3-4 సార్లు బాగా కడిగిన తర్వాత 1 కప్పు పప్పుకిను 4 కప్పులు వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టాను. తర్వాత ఏం చేశానంటే, బాగా కడిగిన బచ్చల కూర తరిగి పప్పులో వేసాను. తర్వాత 1 ఉల్లిపాయ 10 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను అనమాట. అంతేకాకుండా 1 పావు స్పూను పసుపు, 1 స్పూను నూనె కూడా వేసి ఇప్పుడు ఇవి స్టవ్ మీద ఉడికిస్తున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ పప్పు ఇలాగా పప్పు బచ్చలి ఉడుకుతుందన్నమాట. ఇంకా దీనిలో మనం వేయాల్సింది ఓన్లీ కారం ఉప్పే వేయాలి. అవి పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత వేసుకుందాం. ఓకేనా. అంతవరకు ఉడికించుకుందాం. ఈ బచ్చల కూర తరచూ తినడం చాలా మంచిది. ఎందుకంటే దీనిలో కాల్షియము తర్వాత విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిది. ఈ పప్పు ఉడికేలోపు మనం పోపులు రెడీ చేసుకుందాం. ఎందుకంటే ఇది పెసరపప్పు కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందులోనూ నేను పావు గంట ముందు నానబెట్టి ఉంచాను కాబట్టి ఇంకా చాలా స్పీడ్గా అయిపోద్ది అనమాట. అందుకని ఈ లోపు మనం పోపులు రెడీ చేసుకుందాం. నేను వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఈలోపు పప్పు ఉడికిపోతుంది కదా, మనం పక్క స్టవ్ మీద పోపు కోసం కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, పప్పు చక్కగా పొంగుతుంది కదా, చక్కగా ఉడుకుతుంది అన్నమాట. నేనైతే ఆ గరిటె కోసం వెతుక్కుంటున్నాను. అంటే దానిలో పెట్టిందే మళ్ళీ చూద్దాం అనేసి. ఇప్పుడు మనం ఒక పప్పు కానీ రైస్ కానీ అలా విడిగా వండాల్సి వచ్చినప్పుడు అలా వండే టైంలో మనం డేక్షా పైన లేకపోతే మనం తీసుకున్న పాత్ర పైన అలాగా చెక్క గరిటె ఏదైనా పెడితే పప్పు కానీ అన్నం కానీ బయటికి పొంగిపోకుండా ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి టిప్పు, మీరు గమనిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే చూడండి, కరివేపాకు టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చింది. దానికి పోషకాలు సరిపోలేదో ఏమో, మొత్తానికి వైట్గా అవుతుందన్నమాట, గ్రీనిష్గా లేదు. దానికోసం నేను మళ్ళీ కేర్ తీసుకుంటాను. ప్రస్తుతానికైతే అదే కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఎండుమిర్చి 2 తీసుకున్నాను, అది గిల్లి అట్టే పెట్టాను. తర్వాత వెల్లుల్లి కూడా బయటికి పొంగకుండా ఉంటుంది కదా గరిటె పెడితే, అది మీరు గమనించండి. ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి గిల్లేసి పెట్టాను, ఆ చిన్న గిన్నెలో పెట్టాను. తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కింద కలవ ఉంది కదా, దానిలో చితక్కొట్టి పైన పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర, పప్పు తాలింపుకి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధపరచుకుంటున్నాను నేను. ఇది పెసరపప్పు కాబట్టి మనం పులుపు వేయట్లేదు. ఆకుకూర పప్పు అయినా కానీ పులుపు వేయట్లేదు. నేను పెసరపప్పు వండితే దానిలో పులుపు వేయను అనమాట, కందిపప్పులోనే వేస్తాను. తర్వాత పెసరపప్పులో ఇంగువ కూడా వేయను, ఓన్లీ మామూలుగా వండుతాను అనమాట. అయితే ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు కూడా తీసుకున్నాను తాలింపుల బాక్స్లోంచి. ఇప్పుడు మొత్తం పోపులన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు మనం పప్పులో కారం వేసుకుందాం. అన్నీ వేసేసాం కానీ కారము ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత వేస్తానని చెప్పాను కదా, పప్పు ఆకుకూర చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసాను, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత పోపు పెట్టేసుకుంటే
చాలా టేస్టీ పెసరపప్పు బచ్చల కూర రెడీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కళ్ళుప్పు తీసాను చూడండి. ఆ ఎల్లో మూతున్న బాక్స్లోంచి కళ్ళుప్పు తీసాను. కింద మాత్రం నేను సాల్ట్ పెట్టుకుంటాను. దగ్గరలోనేమో సాల్ట్ పెట్టుకుంటాను. కళ్ళుప్పు కొంచెం దూరంగా పెడతాను అనమాట. పైన పెట్టాను కదా, వైట్గా ఎల్లో మూతున్న బాక్స్లో కళ్ళుప్పు ఉంటుంది. ఇప్పుడు ఇంత కలిపేసాను కదా, కలిపేసిన తర్వాత చక్కగా మనం పోపు రెడీ చేసుకుందాం. ఇక మీదట పోపు కోసం మనం చూడండి స్టవ్ ఆన్ చేశాను. ఈ డిష్ ఏమో పక్కన ఉంచాను. పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక తాల్సీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని పోపుకి రెడీ చేసుకుందాం. ఈ పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ ఇలాంటి వాటికి నేను అది నెయ్యి కూడా వేస్తాను అనమాట. పెసరపప్పు వట్టిదైతే నెయ్యి వేయను, కానీ ఇలా కలగలుపు పప్పు వేసినప్పుడు మాత్రం పెసరపప్పులో కూడా నెయ్యి వేస్తాను. అయితే పోపులు చూడండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తర్వాత మినప్పప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. పక్కనే కరివేపాకు పెట్టాను కదా, ఆయిల్ వేసాను. అట్ ద సేమ్ టైము కొంచెం నెయ్యి కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆకుకూర పప్పు కాబట్టి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు ఇలా వండటం వల్ల ఆకుకూరలో ఉన్న విటమిన్స్, కాల్షియము, పప్పులో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ కలిపి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, మనం తీసి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసేసుకుందాం. బచ్చలి ఆకు ఒక తీగ తెచ్చి మనం ఎక్కడి నుంచైనా ఉన్న చోట నుంచి చిన్న ఒక జానడ తీగ అయినా సరే తెచ్చి మన పెరట్లో కానీ లేకపోతే మన బాల్కనీలో కానీ వేసుకుంటే అది వారానికి ఒకసారి తినడం వల్ల చాలా ఉపయోగం అన్నమాట. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా బచ్చల్లోనూ. అందుకని తప్పనిసరిగా మన పెరట్లో కానీ మన బాల్కనీలో కానీ టెర్రస్ గార్డెన్ ఉంటే అక్కడ కానీ బచ్చలి కూర తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది చాలా ఆరోగ్యపరంగా చాలా చాలా ఉపయోగమైన ఆకుకూర అన్నమాట. తోటకూర కంటే కూడా చాలా ఉపయోగం. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, మనం పోపులు వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత పప్పు దానిలో వేసేసుకుందాం. చూడండి కరివేపాకు లైట్ కలర్లో ఉంది కదా. జనరల్గా చాలా గ్రీన్గా ఉంటుంది కరివేపాకు. అయితే ఇది మరి ఎందుకో దానికి పోషకాలు సరిపోవట్లేదో ఏమో లైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మనం దాన్ని చాలా చక్కగా రెడ్డిష్గా దోరగా వేయించేసుకొని పప్పులోకి పోపు ఎంత బాగా వేగితే దాని రుచి అంత రెట్టింపు అవుతుంది. అందుకని కొంచెం పోపు మాత్రం చాలా బాగా వేయించుకోవాలి. వేయించేసుకొని నేను ఏం చేస్తానంటే పప్పు తాలింపులో వేస్తాను ఎప్పుడు కూడా. జనరల్గా చాలామంది ఏంటంటే పోపు తీసి పప్పులో వేస్తారు. నేనైతే ఉడికిన పప్పునే తాలింపులో వేస్తాను. నాకు అది అలవాటు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇలా వేసి కాస్త ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ పప్పు తయారవుతుంది మనకి, ఆకుకూర పప్పు. వేసేస్తున్నాను. పప్పు డేక్ష అయితే కొంచెం చల్లారిపోయింది, అందుకే చేతితో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే పోపు అంతా కూడా పప్పులోకి కలిసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్.